ఫోన్ చేస్తున్నా రైట్. ఇంతకుముందుకు జరిగిన 1 అవర్ క్లాస్ వీడియో ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఏమైందంటే చిన్న ప్రాబ్లం వల్ల మనము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాం ఆ వీడియోలో. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక చిన్న సొల్యూషన్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ని ఆన్ చేసామన్నమాట. ఓకేనా? ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో CPU రివాల్వ్ చేయడం ద్వారా కంప్లీట్గా సెట్ అన్నది ఆన్ అయిపోయింది. అవునా? ఆ సెట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆన్ అయిపోయింది. దీన్ని ఏ విధంగా ఆన్ చేశాను ఏంటి అన్నది కూడా మీకు ఫ్యూచర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో చూపిస్తాను. ఇదేనా మనం రివాల్వ్ చేసిన CPU ఇప్పటివరకు ఇంతకుముందుకు? రైట్, ఒక నిమిషం వాడు. ఫోన్ అంతా ఆన్ అయిపోతుంది. డేటా ఏమన్నా మిగిలి ఉందా లేదా ఇందులో చూద్దాం ఒకసారి. సింపుల్గా ఆన్ అయిపోయినాయి ఫోన్లు. కాకపోతే మన మిస్టేక్ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే మన మిస్టేక్స్ ఉంటాయి. మన మిస్టేక్స్ ద్వారా కూడా కొన్ని ఫోన్స్ అనేవి ఆన్ కావు. ఇది ఇంతకుముందుకు మన మిస్టేక్ అయ్యేది. మన మిస్టేక్ ద్వారా ఫోన్ అనేది ఆన్ అవ్వలేదు. బట్ మనం CPని డబల్ టైం రివాల్వ్ చేసినాము. డబల్ టైం రివాల్వ్ చేసిన తర్వాత కస్టమర్ డేటా ఏదైతే ఉందో అది కూడా సేఫ్గా వచ్చేసింది. ఏంటిది? కస్టమర్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ఉందన్నమాట. అనిపించిందా? కస్టమర్కి ఏదైతే డేటా కానీ ఫొటోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేఫ్ అనమాట ఈ ప్రాసెస్ లోపల. ఓకేనా? 2024లో ఫోన్ అనేది డెడ్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. ఒక 6 months పెట్టేసింది పక్కకి. ఇదంతా కూడా కస్టమర్ డేటా అనమాట. కస్టమర్ డేటా ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అదంతా సేఫ్గా బయటకు వచ్చేసింది. అంతేనా? రైట్. ఇది సింపుల్గా ఒక మొబైల్ ఫోన్ ఆన్ చేసే ప్రొసీజర్. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి.